గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అనే ఒక స్వచ్ఛంద సేవా సంస్థ సార్. ఇది వచ్చేసి ఇలాంటి వేల రకాల సంస్థలు ఉన్నాయి. ఇందులో మనది ఒకటి సార్. మన సంస్థ పేరు వచ్చేసి మాయా కేర్ వెల్ఫేర్ సొసైటీ. ఇది 2014 నుండి ఉత్తరప్రదేశ్ కాన్పూర్లో స్టార్ట్ అయింది సార్. దీనికి సిఎండి వచ్చేసి లలిత్ మోహన్ వర్మ. మీ సార్ వాళ్ళ మదర్ పేరు వచ్చేసి మాయాదేవి. వాళ్ళ మదర్ పేరు మీద ఈ ట్రస్ట్ స్టార్ట్ చేశారు సార్. 2014 నుండి వీళ్ళు 2019 వరకు ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్తో మెంపోర్ని పొంది వీళ్ళు ఏం చేశారంటే ఆల్ ఓవర్ ఇండియా పర్మిషన్ 2019 ఫిబ్రవరిలో పర్మిషన్ తీసుకున్నారు అన్నట్టు. సో ఈ 2019 ఫిబ్రవరి నుంచి వీళ్ళు ఒక కనెక్టింగ్ పీపుల్ అని ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది సార్. దీనికి మనకు 2019 ఫిబ్రవరిలో ఆమోదం పెట్టుకుంటే 2019 నవంబర్లో ఆమోదం వచ్చింది సార్. అంటే ఎంసీఏ సర్టిఫికేట్ అనేది జారీ చేసింది గవర్నమెంట్. మన సంస్థ పేరు వచ్చేసి ఎంకేర్ విజన్ ఇండియా నౌ ప్రజెంట్. అంటే ఒక ఎన్జిఓ వచ్చేసి ఫస్ట్ టైం నెట్వర్క్లోకి రావడం జరిగింది అన్నట్టు. ప్రైవేట్ లిమిటెడ్ ఇంట్లో కొన్నాను. సో ఇప్పుడు మనం చేయాల్సిన ప్రాసెస్ ఏంటి? కామన్గా ఒక ఎన్జిఓ అంటే వేల రకాల్లో కొన్ని రకాల ఎన్జిఓస్ గురించి మనం తెలుసుకున్నాం సార్. ఒకటి బాల వికాస, మదర్ తెరీసా, రోటరీ క్లబ్బు, లయన్స్ క్లబ్బు, వాసవి క్లబ్బు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి సార్. దీంట్లో కనుక మనం మెంబర్షిప్ తీసుకోవాలంటే 10,000 రూపాయల నుంచి 20,000 రూపాయలు పే చేస్తే మనకు ఒక మెంబర్ వస్తాయి సార్. దీంతో పాటు సోషల్ సర్వీస్ చేయాలి సార్. సో ఈ రోజుల్లో ఇన్వెస్ట్మెంట్ అంటే ఎవరైనా ఎంతో కొంత ఇవ్వగలుగుతారు, కానీ సోషల్ సర్వీస్ చేసేంత టైం ఉందా సార్? లేదు. నౌ ప్రజెంట్ ఎవరికైతే వీలు కావట్లేదో వాళ్ళకి సోషల్ సర్వీస్ చేయాలి అనుకునే వాళ్ళకి, ఇన్కమ్ సంపాదించుకోవాలి అనుకునే వాళ్ళకి వీళ్ళు 100% లీగల్తోనే స్టార్ట్ చేశారు సార్. ఎంకేర్ విజన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. ఇది వచ్చేసి నేను జూలై 29, 2019 ఇందులో నేను మెంబర్షిప్ తీసుకున్నాను సార్. నా నెంబర్ వచ్చేసి 3334. నౌ ప్రజెంట్ ఆగస్ట్ 10, 2020 23,700 క్రాస్ అయింది సార్. అంటే నాకు ఈ సబ్జెక్ట్ చెప్పిన డైనమిక్ లీడర్ వేముల విఘ్నేశ్వర్ రెడ్డి 22 ఇయర్స్ ఉంటాయి సార్. తను నాకు ఈ ప్లాన్ చెప్పినప్పుడు తన నెంబర్ ఇది. ఆల్ ఓవర్ ఇండియాలో ఇప్పటి వరకు ఉన్నటువంటి మెంబర్షిప్ అచీవ్మెంట్ సార్. సో మనకి ఈ మెంబర్కి మనం మనీ పే చేయాలంటే లైఫ్ టైం ఈజ్ వన్ టైం, మళ్ళీ పే చేసే ఉన్నాయి సార్. డిఫరెంట్ ప్యాకేజెస్ ఉన్నాయి. మనకు స్టార్టింగ్ ప్యాకేజ్ తెలుసుకుందాం, తర్వాత మన ఇష్టం. 4,500 ప్యాకేజ్తోని మనకు ఎన్జిఓ మెంబర్షిప్ అచీవ్మెంట్ నెంబర్ 1. నెంబర్ 2 బిజినెస్ చేసే ఆపర్చునిటీ. నెంబర్ 3 2 గిఫ్ట్ ప్యాకేజెస్ సార్. ఒకటి ఎన్జిఓ మెంబర్షిప్, రెండవది బిజినెస్ చేసే ఆపర్చునిటీ. ఈ గిఫ్ట్ ప్యాకేజ్ అనేది మనం ఏమీ చేయకుండా వస్తాయి సార్, మనం ఓన్లీ మెంబర్షిప్ తీసుకున్నాము. ఎలా ఉంటాయి ఇవి ప్యాకేజెస్ అంటే 4,500 పే చేసిన వాళ్ళకి బ్రాండెడ్ సూట్ లెంత్ వస్తుంది సార్ గిఫ్ట్ ప్యాక్. ఇది మనకు నచ్చితే ఒక సూట్ కుట్టించుకోవచ్చు, లేదంటే 2 పాయింట్ పీసులు స్టిచ్ చేసుకోవచ్చు. ఇది మన ఇష్టం, మల్టీపర్పస్ సార్. సెకండ్ వచ్చేసి 3 లక్షల రూపాయలకు పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్, ఓరియంటల్ ఇన్సూరెన్స్ నుంచి వస్తుంది సార్. ఇది బాండ్. ఎవరైనా సరే 18 ఇయర్స్ అబోవ్ 55 సంవత్సరాల వరకు
దీని ఎక్స్పైర్ డేట్ ఉంటుంది సార్. అది లైఫ్ టైం అది. మన ఏజ్ 55 ఇయర్స్ వచ్చేంత వరకు టర్మ్ సార్. కట్టడం మాత్రం ఒకటేసారి వన్ టైం పే చేస్తాము. మనం నచ్చి కనుక ఈ ఎంకేర్ విజన్ ఇండియాలో యాక్టివ్ ఉంటే ఆటోమేటిక్ రెన్యువల్ అవుతుంది. ఒకవేళ మనకి ఇది ఎంకేర్ విజన్ ఇండియాలో మన ప్లాన్ నచ్చలేదు, చేయలేదు అనుకోండి, ఎవ్రీ ఇయర్ 215 రూపాయలు పే చేయొచ్చు మన ఆన్లైన్లోనే. ఇది ఎవరితో సంబంధం లేదు. మనకు వచ్చేసి బాండ్ మీద మనకి నెంబర్ వస్తుంది, మన పాలసీ నెంబర్ ఇలా వస్తుంది సార్. అది అంటే న్యాచురల్ యాక్సిడెంట్లు ఏమైనా చెప్తా సార్. ఓన్లీ యాక్సిడెంటలే సార్, న్యాచురల్ ఉండదు. ఇలా వస్తుంది సార్ మనకి. ద ఓరియంటల్ ఇన్సూరెన్స్ మాయా కేర్ వెల్ఫేర్ సొసైటీ టైఅప్ అయింది సార్. ఇక్కడ మనకు పర్సన్ పేరు వస్తుంది, డీటెయిల్స్, మన డీటెయిల్స్. ఇక్కడ మనకు సమస్యడు మనకు 27 ఇయర్స్ వరకు పనిచేస్తుందని ఇక్కడ ఇస్తుంది. అలాగే ఇక్కడ మనకు వచ్చేసి 1 ఇయర్ ఫ్రీ వస్తుంది సార్ మనకి. మనం ఇందులో వర్క్ చేయొచ్చు, చేయకపోవచ్చు. ఒకవేళ చేసినాం అనుకునే ఆటోమేటిక్ రెన్యువల్ అవుతుంది. చేయకపోతే కనుక 215 రూపాయలు పే చేయాలి సార్ ఎవ్రీ ఇయర్. ఎగ్జాంపుల్, ఒక 70 ఆర్ 80,000 రూపీస్ బైక్ పర్చేజ్ చేసినాం అనుకోండి, మ్యాక్సిమం మనకు తెలియకుండానే 5,000 రూపీస్ పే చేస్తాం సార్. ఏది 1 ఇయర్ ఇన్సూరెన్స్కి. తర్వాత ఏం చేస్తాం సార్, సెకండ్ ఇయర్ రెన్యువల్. మ్యాక్సిమం ఎంత ఉంటుంది సార్, మినిమం 1,500 పైన ఉంటుంది. అంటే ఇక్కడ వెహికల్ కాస్ట్ ఎంత సార్, మనం ఎంత పే చేస్తున్నాం ఫస్ట్ ఇయర్. తర్వాత అంటే బండి వాల్యూ వచ్చేసి 17 into 80,000కి మనం 15 ఇయర్స్ పే చేయాలి సార్. ఇలా మనం వెహికల్ నడుపుతూ ఉంటే అనుకుంటే అది ఎందుకు అని అంటే, మనకు వెహికల్ డ్యామేజ్ కొరానికి. మనకి ఏదైనా జరిగింది అనుకోండి, కాలో చేయాలి, మన హాస్పిటలైజేషన్ అయితే రూపాయి రాదు సార్, నెంబర్ 1. ఒకవేళ రిస్క్ అయితే వస్తుంది. ఇక్కడ మాత్రం మనకు 3 lakhsలో 2 types బెనిఫిట్స్. 20% హాస్పిటలైజేషన్ అయితే మనకు 60,000 రూపాయలు ఇస్తుంది సార్. ఇది ఒక్కటే బెస్ట్, నాకు నచ్చి వచ్చింది. ఒకవేళ రిస్క్ అయిందనుకోండి, మిగిలిన 80% నామినీకి 2,40,000 ఇవ్వడం జరుగుతుంది సార్. టోటల్ అందుకనే 3 lakhs మన పాలసీ. నార్మల్ ఎందుకు పెట్టలేదు అందులో? యాక్సిడెంటలే పెట్టింది సార్. నార్మల్ ఎందుకు అంటే, మామూలుగా నార్మల్ అంటే ఎల్ఐసి ఉంది సార్, ఎల్ఐసి ఉంది. అండ్ ఇక డిఫరెంట్ ఉన్నాయి సార్, కంపెనీస్ ఉన్నాయి డిఫరెంట్. ఒకవేళ ఎల్ఐసి కూడా యాక్సిడెంట్ అయి మనం డిజాల్వ్ అయినా అనుకోండి, రూపాయి పే చేస్తారు. ఓన్లీ రిస్క్ అయితేనే ఇస్తుంది. పాలసీలో బట్టి ఉంటుంది. ఇంకా దేనికైనా కూడా కొంచెం హెవీ పేమెంట్ చేస్తే డిజాల్వ్ అయినా ఇస్తుంది. మనకు మామూలుగా సేవింగే కావాలనుకుంటే కనుక ఇవ్వదు సార్, నాకు తెలిసి. నేను ఎందుకంటే జీవనానంద్ ఎవ్రీ మంత్ నేను 2,900 పే చేస్తాను సార్. ఇది 30 ఇయర్స్ టర్ము. నాకు ఏదైనా మెచ్యూరిటీ తర్వాత కూడా లైఫ్ టైం ఇన్సూరెన్స్ కవర్ సేమ్ ఇదే, ఓన్లీ రిస్క్ కవరేజే ఉంటుంది సార్, డిజాల్వ్ ఉండదు. నేను చెప్పేది అదే అన్నట్టు. అలా ఎల్ఐసిలో నార్మల్ కూడా ఇస్తారు 90 days తర్వాత. నేను అనేది రిస్క్ అయితేనే ఇస్తారు సార్ అందులో. నేను అనేది వేరే, మీకు సబ్జెక్ట్ అర్థం కావట్లేదు. మనం యాక్సిడెంట్లో కాలో చేయో ప్యాచ్ అయింది అనుకోండి, మనం ఎంత పే చేసినా రూపాయి ఇవ్వరు అంటున్నాను నేను. అదే నేను చెప్పేది. మనం ఇప్పుడు ఒక 2 వీలర్కి పే చేసినంతే మనం ఇక్కడ పే చేస్తున్నాం సార్ లైఫ్ టైము. ఒక 2 వీలర్కి రెన్యువల్ చేసినంత కూడా పే చేయట్లేదు రెన్యువల్కి. నేను మీకు సబ్జెక్ట్ అనేది ఈ విధంగా, మనకు బయట బోలెడు ఉన్నాయి సార్, అది జీవితాంతం కట్టుకుంటూ వెళ్ళాలి. మనం ఇప్పుడు చేసేది ఎంత సార్, ఇక్కడ బామర్దులో ఖర్చు ఇది అంతేనా, ఇంకా ఎక్కువ ఉన్నాయి సార్. ఇలాంటి ఎన్ని ఖర్చు చేసి ఉంటాం మనం ఊహ తెలిసిన కాడి నుంచి, చాలా చేసి ఉంటాం. కానీ ఇక్కడ లైఫ్ మారే అవకాశం ఉంది సార్. ఇక్కడ నేను కూడా ఇదే సార్, ఇక్కడ ఇది ఒక్కటే నచ్చి వచ్చాను సార్. నాకు ఆల్రెడీ ఎల్ఐసి ఉంది, బైక్ ఇన్సూరెన్స్ ఉంది, బ్యాంకులో కూడా 300 రూపీస్ పే చేస్తున్నా. ఇది కూడా ఓన్లీ రిస్క్ అయితేనే వస్తుంది. సో మనకు ఇవన్నీ నాట్. ఇక్కడ మెయిన్ ఏంటి సార్, ఇక్కడ నేను చెప్పింది బిజినెస్ చేసే ఆపర్చునిటీ ఉంది. ఇక్కడ
మనం పే చేసిన అమౌంట్కి వన్ టైప్ ఆఫ్ గిఫ్ట్ ప్యాకేజ్, సెకండ్ టైప్ ఆఫ్ గిఫ్ట్ ప్యాకేజ్. ఇది మనకు ఇంపార్టెంట్ సార్. ఇంకా ఎక్స్ట్రా మనం దీనిలో బిజినెస్ చేసుకుంటూ వెళ్ళినాం అనుకోండి, స్ట్రాంగ్ ఏంటిదంటే ఈ రెండే సార్. ఇక చిన్న డౌట్, ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఆయన 60,000 ఇచ్చినాం హాస్పిటలైజేషన్ అయితే, సెకండ్ ఇయర్ మళ్ళీ ఇస్తారా? ఇస్తారు సార్. అది ఆటోమేటిక్ రెన్యువల్ అయిపోతుంది కదా. ఇప్పుడు మనం సేమ్ 2 వీలర్ సార్, అంతే 2 వీలర్ టర్మ్స్ అండ్ కండిషన్ ఎలా ఉంటుందో మనకి ఇది కూడా అంతే. అసలు బిజినెస్ అంటే ఇప్పుడు మనం సంస్థ ఎందుకు వచ్చింది, దేని గురించి వచ్చింది, పర్పస్ ఏంటి, అసలు జాయిన్ అయితే ఏంటి అనేది క్లియర్ సార్. నెక్స్ట్ మనం మార్కెటింగ్ ప్లాన్లోకి వెళ్దాం. మనకి ఇదే ఆపర్చునిటీ, మనం ఒక లిస్ట్ మినిమం 100 అబోవ్ లిస్ట్ రాసి ఇదే ప్లాన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసినాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు వచ్చేసి 9 రకాల ఇన్కమ్ సోర్స్ ఉన్నాయి సార్. ఇందులో 9 టైప్స్ ఆఫ్, ఇందులో 4 టైప్స్ ఆఫ్ వచ్చేసి ఓన్లీ జాయినింగ్, 5 టైప్స్ ఆఫ్ వచ్చేసి కమింగ్ సూన్. ఈ 4 టైప్స్ ఆఫ్ ఇన్కమ్లో డైలీ 8,000 నుండి మంత్లీ 2,40,000 తీసుకోవచ్చు సార్. లిమిట్ అంతే, సీలింగ్. నెంబర్ 1. నెంబర్ 2, మన స్తోమత తగ్గట్టు ఏదైతే కార్ తీసుకుంటామో ఆ కార్కి మంత్లీ ఇంటూ 60 నెలలు 3,60,000 రూపీస్ సంస్థ మనకు పే చేస్తుంది సార్. మనకు టర్మ్స్ అండ్ కండిషన్ ఉంటుంది. థర్డ్ వచ్చేసి అవార్డ్స్ అండ్ రివార్డ్స్. ఇది కూడా ఎలా ఉంటుంది అని అంటే, మనకు ల్యాబ్స్ పేరు మీద కౌంటింగ్ చేసి బ్రాండెడ్ వాచ్ కార్ నుంచి ఆడి కార్ వరకు ఉన్నది సార్. మనం దీంట్లో చేయాల్సింది ల్యాబ్స్ పేర్ కమిషన్. ఇది అంటే ఈ ఇన్కమ్కి 100% ఎలిజిబిలిటీ అయినాక వచ్చే ఇన్కమ్ సార్ ఇది. అంటే ఎవ్రీ మంత్ 2,40,000 ఎర్నింగ్ ఎవరైతే చేస్తారో, ఎన్ని మంత్స్ చేయాలి? మనం చేసుడు కదా సార్, టీం ద్వారా. మనకు చెప్తా సార్, నేను చెప్తా, ఎగ్జాంపుల్ చెప్తా. మనకి బిజినెస్ టైప్స్ ఆఫ్ చెప్తున్నా, మనం చేయాలి అనేది ఎలా అనేది చెప్తా సార్. 4th వచ్చేసి లైఫ్ టైం మనకి సంస్థ 10 పేర్స్ అనేది హోల్డ్లో పెడుతుంది సార్. ఈ హోల్డ్లో పెట్టిన అమౌంట్ ద్వారా ఎన్జిఓ రన్ చేస్తుంది. మనకు ఎక్కడైతే మనకు టీం ఎక్కువ ఉంటుందో ఆ టీంకి జస్ట్ సపోర్ట్, మోరల్ సపోర్ట్గా ఇవ్వడానికి ఆల్రెడీ యూపీలో కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తుంది. అది ఏంటి అంటే, ఒకటి క్యాన్సర్ పేషెంట్లకు ట్రీట్మెంట్ కొరడానికి, రెండవది వచ్చేసి మనకు బ్లడ్ డొనేషన్ అంటే రక్తదాన శిబిరాలకి, అలాగే మూడవది వచ్చేసి మన 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు సిబిఎస్ఈ సిలబస్తోని ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తుంది. ఇలాంటి ఎన్జిఓ కార్యక్రమాల కొరడానికి లైఫ్ టైం 10 పేర్స్ అనేది హోల్డ్లో పెడతాయి సార్. సో ఇది మనకు నౌ ప్రజెంట్ రన్ అవుతున్నటువంటి 4 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ సోర్స్ సార్. ఇది దీంట్లో నాకు తెలిసి ఈ 20 గురించి తెలుసుకుందాం సార్. ఇవి మనకు ప్రజెంట్ మనకు అవసరం లేదు, టైం వేస్ట్ వీటి గురించి. ఓకేనా సార్? అరే నేను మళ్ళీ చేస్తాను. నెంబర్ 1 ఇన్కమ్ బైనరీ ఇన్కమ్ సార్. ఇది డైలీ మనకు 8,000 ఎలా ఎర్నింగ్ చేసుకోవాలనేది, ఇంటూ 30 days 2,40,000 ఎలా వస్తుంది అనేది చెప్తా సార్. బిజినెస్ ప్లాన్. మీ పేరు సార్? శ్రీకాంత్. విజయ్ గారు మీరు ఏం చేశారు? ఇదే ప్లాను సదయ్య సార్కు చెప్పారు, ఇటు నాకు శ్యామోన్కి చెప్పారు సార్. మీకు 100% ఇద్దరికి రిఫర్ చేయగానే 2 members అంటే లెఫ్ట్ అండ్ రైట్ మస్ట్ రిఫరల్. అంటే శ్యామ్కి సదయ్యకి లెఫ్ట్ ఒకరికి రైట్ ఒకరికి రిఫర్ చేసారు.
మీరు 100% ఇన్కమ్కి ఎలిజిబుల్ అన్నట్టు. ఓకే, శ్యామ్ ద్వారా కావచ్చు, సదయ ద్వారా కావచ్చు, విజయ్ మీ ద్వారా కావచ్చు, మీ పైన ఉన్నటువంటి సీనియర్ ద్వారా కావచ్చు, మూడో పర్సన్ ఎప్పుడైతే వస్తారో లెఫ్ట్ కావచ్చు, రైట్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ శ్యామ్ ద్వారానే రాజు అనే ఒక వ్యక్తి వచ్చింది అనుకోండి, 2:1 బైనరీ మ్యాచింగ్ ఫస్ట్ టైం చేస్తుంది. ఇది ఒక 1 పేర్ ఈక్వల్ 2000 రూపీస్ అనేది బైనరీ మ్యాచింగ్ బోనస్ ఇస్తుంది సార్. లెఫ్ట్ రైట్ పడితే రాదు, అంటే మీకు ఇక్కడ ఇన్కమ్కి ఎలిజిబుల్ అవుతుంది, ఎలిజిబుల్ అవుతాం. బట్ మూడో వ్యక్తి టేల్ కావాలి సార్. రైట్ అయినా మంచిదే, లెఫ్ట్ ఎట్టయినా మంచిది, ఒకళ్ళు వాడాలి. అది మీ రిఫరల్ ద్వారానే రావాలని ఏం లేదు. కంపల్సరీ మాత్రం మీ రిఫరల్ ద్వారా 2 కావాలి పడాలి. ఇలా టేల్ అయినా అటువంటి 2000 మీద 100 రూపీస్ వచ్చేసి 5% గవర్నమెంట్కు టీడీఎస్ పే చేస్తారు సార్ మన పాన్ కార్డ్ పేరు మీద. 200 రూపీస్ వచ్చేసి 10% గవర్నమెంట్ కాకుండా మన ఈ సంస్థ మెయింటైన్ చేసినందుకు మెయింటెనెన్స్ ఖర్చు తీసుకుంటుంది. 300 రూపీస్ మ్యాచింగ్ బోనస్లోకి వెళ్ళి మైనస్ అయితే 1700 మనకి ఇచ్చే ప్యూర్ వైట్ మనీ సార్. ఇది బ్యాంక్ అకౌంట్లో జమ అవుతుంది సార్. ఇది ఎన్ని రోజులకు జమ అవుతుంది అని అంటే మనకు మంగళవారం బిజినెస్ స్టార్ట్ అవుతుంది, సోమవారం క్లోజింగ్ అవుతుంది, బుధవారం అకౌంట్లో జమ అవుతుంది సార్. ఇది ఎవరితోని సంబంధం లేదు మనకి. ఎందుకు అని అంటే బాజాబ్తో మనం కేవైసీ సబ్మిట్ చేస్తాం సార్. యూజర్ ఐడి పాస్వర్డ్ ఎప్పుడైతే వస్తుందో ఆధార్, ప్యాన్, బ్యాంకు పాస్బుక్ ఆర్ చెక్, క్యాన్సిల్ చెక్, కేవైసీ సబ్మిట్ చేయగానే మనకి ఈ ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఇచ్చినామో మన పాన్ కార్డ్ నుంచి కట్ అయి అకౌంట్లో పడిపోతుంది సార్. ఒకవేళ పాన్ కార్డ్ ఎంట్రీ చేయలేదా 5% కట్ అయ్యే దగ్గర 20% కట్ అవుతుంది సార్. అంటే 1400 వస్తాయి. అందుకనే మ్యాండేటరీ కేవైసీ. ఇది 100% లీగల్ కాబట్టి కంపల్సరీ పాన్ కార్డ్ ఉండాల్సింది సార్. నెక్స్ట్ వచ్చేసి అదర్వైజ్ మీరు సదయ్య, శ్యాము, రాజు వీళ్ళిద్దరికి పేమెంట్ ప్రూఫ్ చూపిస్తారా చూపించరా సార్? చూపించినప్పుడు వాళ్ళకు కూడా మన డబ్బులు మనం తీసుకోవాలన్న కోరిక ఉంటుందా ఉండదా? ఫర్ ఎగ్జాంపుల్ సదయ్య సార్ ఒక పర్సన్ తీసుకొచ్చిండు, శ్యామ్ అనే ఒక పర్సన్ తీసుకొచ్చిండు. మీరు ఏం చేస్తారు సార్? ఇక్కడ జస్ట్ వీళ్ళకు మోటివేషన్ చేసిళ్ళు అంతే. చేసినందుకు మళ్ళీ మ్యాచింగ్ బోనస్ 1:1 కింద మళ్ళీ ఒక 2000 యాడ్ చేస్తారు సార్. దీంట్లో మళ్ళీ సేమ్ ప్రాసెస్. ఇలా మనకు లైఫ్ టైం అండ్ 1 టైం ఎనీ పర్సన్ డైలీ 4 పేర్స్ మనకే సీలింగ్ సార్. 4. ఇది కూడా 6 అవర్స్ ఒక సీలింగ్ క్లోజింగ్ ఉంటుంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ 1 AM to 7 AM ఫస్ట్ సెషన్, 7 AM to 1 PM, 1 PM to 7 PM థర్డ్, 7 PM to 1 AM ఫోర్త్. ఇది మన బిజినెస్ టైమింగ్ సార్. ఇందులో మనకు డైలీ 4 పేర్స్ అంటే మనకు వచ్చే పేర్ మ్యాచింగ్ బోనస్ ఎంత సార్? 1700 ఇంటూ డైలీ 6800 ఇంటూ మన క్లోజింగ్ ఎన్ని రోజులు సార్? 7 days. అంటే ఒక ఐడి పేరు మీద 47,600 అనేది అమౌంట్ ఇచ్చుకొస్తారు 1 ఐడి మనకు. అందుకనే ఒక ఆపర్చునిటీ ఇచ్చింది సార్. మనం 100% వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం అనుకోండి. దీంట్లో మనం చేయాల్సింది ఒకటే సార్. ఒక పాన్ కార్డ్ అనేది 3 IDsకి రికమెండ్ చేస్తుంది కంపెనీ. 3 IDs కంటే ఎక్కువ ఇస్తే సేమ్ 20% కట్ అవుతుంది. ఏది? 4th ఐడికి చేసుకోవచ్చు అలా కూడా. ఫర్ ఎగ్జాంపుల్ 3 IDs ఇంటూ 1,42,800 సార్ పర్ వీక్. నాకు ఈ బిజినెస్ అర్థం కాకముందుకు ఇది ఒక్కటే ఐడి మీద చేసిన సార్. నాకు ఇది ప్లాన్ చెప్పింది ఒక బీటెక్ స్టూడెంట్, తనకి అవగాహన ఉండి లేక నాకు సబ్జెక్ట్ చెప్పిండు, అర్థమైంది. మనం పెట్టేది బాగా మొదలు ఖర్చు అని చెప్పేసి పెట్టిన వర్క్ స్టార్ట్ చేసుకుంటూ పోయినా ఒక 61 మంది ఇక్కడ అయినాక 2 ఐడి వేసిన సార్. ఇక్కడ 21 మెంబర్ అయినాక 3 ఐడి వేసిన.
నేనేం లాస్ అయినా సరే ఈ 2 ఐడీలు వేయడం వల్ల ఈ 61 మెంబర్స్ లాస్ అయినా ఈ 21 మెంబర్ లాస్ అయినా. అందుకనే ఈరోజు ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళకి ఫస్టే చెప్తున్నది, మీరు ఒక ఐడి మీద వర్క్ చేస్తూ ఉంటే మీకు వీక్లీ టార్గెట్ ఇది, 2 ఐడీల మీద పనిచేస్తూ ఉంటే దీన్ని టార్గెట్ చేసుకొని పనిచేస్తే ఇన్ ఫ్యూచర్లో దీనికి ఈజీగా మనం వర్క్ చేసుకోవచ్చు. అంటే మన శ్రమ అనేది వృధా కాదు. మనకు బ్లాక్ అయ్యేది ఎంత సార్, మనం ఎలాగో 4500 పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం, ఎక్స్ట్రా 9000 అనేది మనకు వాడేది. కానీ ఇది చాలా ఒక 1 మంత్ 2 మంత్ మనకు టీమ్ స్ప్రెడ్ అయినాక దీని వాల్యూ అప్పుడు అర్థమవుతుంది. దీన్ని ఏమంటారంటే సార్ ట్రైప్యాడ్ అంటారు సార్. నౌ ప్రజెంట్ తెలంగాణలో హైయెస్ట్ సెకండ్ ఇన్కమ్ సార్ నాది 1,24,000 తీసుకుంటున్నా పర్ వీక్. ఇది మనకు ఫస్ట్ టైప్ ఆఫ్ ఇన్కమ్ సోర్స్ సార్. సెకండ్ అంటే మనకు వచ్చేసి కార్ ఈఎంఐ ఎలిజిబిలిటీ. మనం కార్ ఈఎంఐకి ఎలిజిబిలిటీ కావాలి అంటే మనం జాయిన్ అయ్యి, ఇక్కడ మీరు ఎంతమందికి చెప్పారు సార్, ఫస్ట్ శ్యామ్ సదయ్. నా కార్ ఈఎంఐకి ఎలిజిబుల్ కావాలంటే +5 7 డైరెక్ట్ రిఫర్స్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మరి 7 రిఫర్స్ని మరి నేను ఇటేయాలని అర్థం కాదు అంతే కదా. కానీ ఇక్కడ ఎటు లేదు, అయితే లెఫ్ట్ అయితే రైట్. డైరెక్ట్ అంటే మనం అంటే నేనే చూసుకోవాలి. మీ నెంబర్ పైన రిఫర్ చేసి లెఫ్ట్ అని కొడితే శ్యామ్ కిందనే వస్తుంది, మీ కిందనే రిఫర్ చేసి రైట్ అని కొడితే సదయ్య కిందనే వస్తుంది. ఇప్పుడు సదయ్యకు శ్యామ్కి ఏమైంది తెలియకుండా ఒక పర్సన్ వచ్చింది, ఆయనకు ఉత్సాహం వస్తుందా నిరుత్సాహం వస్తుందా, అరే నా కింద ఒకరు పడ్డారు కదా నేనేం చేయాలని చెప్పేసి అని ఫస్ట్ ఆయనకి ఇక్కడ ఆయనకు టీం వచ్చిన కింద ఒకరిని రిఫర్ చేసి ఇటు చేస్తే ఆయనకు 1:1 2:1 అయిపోతుంది. అంటే ఈయనకు మనం తెలియకుండానే ఈయనకు హెల్ప్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ సేమ్ ప్రాసెస్. మీకు ఇప్పుడు ఎంతమంది డైరెక్ట్ రిఫర్ చేసిళ్ళు, వీళ్ళు చేసే పర్సన్ మీకు కౌంటింగ్ కార్ ఈఎంఐకి మీరు ఎంతమంది డైరెక్ట్ చేయాలి, ఖచ్చితంగా 7 రిఫర్స్. అలా చేయగానే మీకు కంగ్రాచులేషన్స్ అని కార్ అచీవ్మెంట్ అని వస్తుంది సార్. మీ స్తోమత తగ్గట్టు మీరు ఏ కార్ తీసుకుంటారో అది మీ ఇష్టం. మీరు ఆల్టో కార్ తీసుకుంటారా, బెంజ్ కార్ తీసుకుంటారా, మీ ఇష్టం. దానికి మాత్రం 6,000 ఇంటూ 60 నెలలు 3,60,000 రూపాయలు ఈఎంఐ ఇస్తా ఉంటుంది. దానికి స్మాల్ టార్గెట్ పెట్టింది సార్. మన 100% ఇన్కమ్కి ఎలిజిబుల్ కావాలంటే ఇంత సంపాదించాలి. కానీ కార్ ఈఎంఐకి ఎలిజిబిలిటీ కావాలంటే 20% అంటే జస్ట్ 30,000 రూపీస్ మంత్లీ ఇన్కమ్ తీసుకుంటే ఎక్స్ట్రా మీకు 6,000 రూపాయలు కార్ బోనస్ ఇస్తా ఉంటుంది. అంటే మన టార్గెట్ 30,000 మంత్లీ. ఏం చేయాలి అని అంటే మనకు లెఫ్ట్ ఒక 4 మెంబర్స్, రైట్ ఒక 3 మెంబర్స్ వేసుకోండి టార్గెట్. ఎగ్జాంపుల్ మనం వెహికల్ మన స్తోమత తగ్గట్టు, ఎగ్జాంపుల్ నాదే తీసుకున్నాను సార్, నేను ఫోర్డ్ ఫిగో తీసుకున్నా. ఇది 6,90,000 డౌన్ పేమెంట్ కట్టిన, 6 లక్షలు వెహికల్ కాస్ట్ సార్. దీనికి ఈఎంఐ పెట్టుకుంటే నాకు 13,063 రూపాయలు పర్ మంత్. ఇవాళ 10వ తారీఖు కట్టాను సార్ నాకు ఈఎంఐ. వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఈ నలుగురితోని 15 మెంబర్స్, ఈ ముగ్గురితోని 15 మెంబర్స్ కనుక మనం ఎవ్రీ మంత్ టార్గెట్ చేస్తే, అంటే మన రిఫరల్ అవసరం లేదు. ఇక వీళ్ళకు ఈ యొక్క అవకాశాన్ని ప్లస్ కార్ అవకాశాన్ని మనం ఇచ్చినామనుకోండి, మన టార్గెట్ ఏంటి సార్, కార్ ఈఎంఐ రావాలంటే 15 పే చేయాలి. వీళ్ళతో మనం ఫీల్డ్ వర్క్ చేసినాం అనుకోండి 1 మంత్లో 15 ఇంటూ 1,700 ఎంత సార్, అంటే 30,000కి ఎలిజిబిలిటీ అయినామా. ఇది అయినందుకు 6,000 రూపాయలు కార్ బోనస్ ఎక్స్ట్రా ఇస్తుంది సార్. అంటే 31,500 మన ఇన్కమ్. ఇలా మన డౌన్ లైన్లో ఒక 2 పర్సన్ తయారు చేసినాం అనుకోండి, 1 మంత్ టైం పట్టవచ్చు, 2 మంత్ టైం పట్టవచ్చు. ప్రయత్నం చేస్తే పోయేదైతే ఏం లేదు. ఇక్కడ లెఫ్ట్లో ఎంతమంది ఉన్నారు సార్, 19. రైట్లో ఈ 18లో 19లో ఒక్కొక్కరిని కారుకు మనం ఎలిజిబిలిటీ చేయలేమా.
చేయొచ్చు ఈజీగా. ఒకవేళ ఇక్కడ ఒక పర్సన్ కార్ ఎలిజిబిలిటీ చేసినాం అనుకోండి, తన టార్గెట్ ఏంటి సార్? కార్ ఈఎంఐ సంపాదించుకోవడానికి కదా నచ్చింది. అంటే మనకి ఎంత అవుతుంది ఈక్వల్గా? మన టార్గెట్ ఈజీ 35 అవుతుందా? మనం కారు తీసుకున్నా తీసుకోకుండా మనకు వచ్చేది ఎంత? ఒకవేళ కార్ తీసుకున్నారనుకోండి మీ స్తోమత తగ్గట్టు, కార్ తీసుకోకపోతే ఇది సింపుల్ సార్. ఇవాళ నేను ఇంత ఇన్కమ్ తీసుకుంటున్నా అని చెప్తున్నా కదా సార్, ఇందులో నాకు గొప్పతనం లేదు. ఎందుకు అంటే నేను ఇదే ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ 100 మెంబర్స్కి చెప్పిన సార్. 91 మెంబర్స్ రిజెక్ట్ చేసిండు, 9 మెంబర్స్ వచ్చిండు. 9 మెంబర్స్ ఇవాళ 6,200 టీ అబౌవ్ సార్. ఇందులో నాకు రైట్ సైడ్ 78 మెంబర్స్ తీసుకున్నారు కార్లు, ఇక్కడ వచ్చేసి 12 మెంబర్స్ తీసుకున్నారు. ఇందులో వాళ్ళ గురించి వాళ్ళు వర్క్ చేస్తున్నారు. నేను జస్ట్ ఇంకా కొత్త వాళ్ళకు టీం పెంచుకోవడానికి, ఇప్పుడు నాకు హన్మకొండ వరంగల్లో టీం ఉంది, వాళ్ళ పని ఆల్రెడీ కార్ రిలీజ్ ఉంది ఒకటి, అక్కడికి పోయేది ఉండే. కానీ ఇక్కడ నేను 3 days ప్రోగ్రామ్ పెట్టుకున్నాను. ఎందుకంటే సార్ వచ్చేసి ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, ట్రైపాడ్ తీసుకున్నాడు. తనకు ఒక సర్వీస్ ఇవ్వకపోతే ఎట్లుంటాయి సార్? రేపు మీరైనా అంతే, నేను వీక్లీ 2 times అయితే వస్తా. మీరు వచ్చినప్పుడు చిన్నగా ఏదైనా ఆఫీస్ టైప్ పెట్టుకొని ప్లాన్ చేసుకుంటాం. ఈ కరోనా టైంలో ఒక్కొక్క నలుగురైనా ఇద్దరైనా ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, స్లోగానే వెళ్తున్నాం. ఇది గుంపులో చేసే బిజినెస్ కాదు, ఇది ఇండివిజువల్ బిజినెస్ కాబట్టి మనకి సక్సెస్ రేట్ ఎక్కువ ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సోప్ ఉంది వాడమని చెప్పి మనం 100 మందికి చెప్తే ఆ సోప్ వాడు మన తలకాయ మారదు, మన తలరాత మారదు. అయితే రండి సార్, ఇక మన బిజినెస్ వచ్చేసి చాలా సింపుల్. ఇది ఇన్కమ్, ఇది డ్రీమ్ సార్. ఈ రెండు ఇలా ఇంకా 7 types ఆఫ్ ఇన్కమ్ సోర్సు బ్రహ్మాండం ఉంటుంది. ఇది మనం ముందు ప్రయాణం చేస్తూ ఉంటా అంటే వీటి మీద స్టడీ చేయాలి సార్. మీకు అవకాశం ఉంటే ట్రైపాడ్ వేసుకోండి, లేదనుకుంటే ఈ కమింగ్స్ చాలా ఉన్నాయి సార్. ఇంకా మనకి ఇప్పుడు అది మనకు అఫీషియల్ లాంచింగ్ కాలేదు కాబట్టి దాని గురించి నేను ఒకటి చెప్తే మీరు ఒకటి అర్థం చేసుకుంటారు. మనకు దాని గురించి అవసరం లేదు. ఓకేనా సార్? ఇప్పుడు మనకు కావాల్సిన డైలీ కూలీ కావాలి సార్. ఇవాళ నేను వర్క్ చేస్తున్నాను, నా ఇన్కమ్ ఇవాళ ఎంత అంటే 20,400 సార్. నేను ట్రైపాడ్ మీద వర్క్ చేస్తున్నాను. ఇవాళ ఏం కావాలి మనకు? ఇన్కమ్. దాని మీద టార్గెట్ చేద్దాం. వచ్చేది మన మంచికి మనం ఎలా ప్లాన్ చేద్దామనేది. ఓకేనా సార్? ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న ఈ విధంగా గురించి చెప్పవచ్చు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ 1:2, 2:1. ఇది ఎర్నింగ్, మ్యాచింగ్ ఎర్నింగ్, లెఫ్ట్ అండ్ రైట్ స్పాన్సరింగ్ 2:1, 1:2. సేమ్ ఇది ఒక ఐడి మీద 2,40,000 అనేది వీక్లీ పే అవుట్. ఓకే, ఇప్పుడు అంటే మంత్లీ వీక్లీ ఇంత ఎక్కువ వచ్చినా కూడా ఇస్తారా? లేదు సార్, సీలింగ్ అంతే. సీలింగ్ ఎంత మంత్లీ? 47,600 పర్ వీక్ పర్ ఐడి అంతే. అందుకనే కదా మనం ట్రైపాడ్ ఆలోచన చేసుకోవాల్సింది. మరి తర్వాత కూడా ఇవ్వరా కంపెనీ? ఇవ్వరు కాదు సార్. ఇప్పుడు అంతకంటే ఎక్కువ జరిగి